సెలవుల ఎఫెక్ట్తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీవారి దర్శనానికి 30 గంటలు సమయం పడుతోంది. ఇటు తెలంగాణలోని యాదాద్రి, బాసర సరస్వతీదేవి ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువైంది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఈ రోజు భక్తులు పోటెత్తారు. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్స్ అన్ని నిండిపోయాయి. ఆలయ మాడ వీధులు రద్దీగా కనిపిస్తున్నాయి. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక భద్రాద్రి ఆలయంలోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వేసవి సెలవులు ముగిసినా భద్రాచలంలో భక్తుల రద్దీ ఇంకా తగ్గలేదు. శ్రీరాముని దర్శించుకునేందుకు వేల మంది భక్తులు తరలివస్తూనే ఉన్నారు. బేడా మండపంలో నిత్యం జరిగే కళ్యాణోత్సవాల్లో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొంటున్నారు. బాసర సరస్వతీదేవి ఆలయంలోనూ భక్తులు పోటెత్తారు. ఆదివారం శుభముహూర్తం ఉండటంతో అక్షరాభ్యాసాలు చేయించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. ఆంధ్ర, తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలోని అక్షరాభ్యాస మండపాలన్నీ చిన్నారులతో నిండిపోయాయి. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరుస సెలవులు, వీకెండ్ కావడంతో తిరుమలకు అనూహ్యంగా భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. మొదట సాయంత్రం వరకు భక్తుల్ని క్యూ లైన్లలోకి అనుమతించకూడదని అనుకున్నప్పటికీ తర్వాత 10 టీవీ ఇంపాక్ట్ తో విడతల వారీగా భక్తుల్ని క్యూ లైన్లలోకి పంపించారు. సుమారు 1,50,000 మంది భక్తులు కొండకు పోటెత్తినట్టు చెప్తున్నారు టీటీడీ అధికారులు. క్యూ కాంప్లెక్స్ వెలుపల భక్తులు బారులు తీరారు. శిలాతోరణం, ఆక్టోపస్ భవనం నుంచి నందకం వరకు క్యూ లైన్ నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది. క్యూ లైన్ లో వేచున్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు అందిస్తోంది టీటీడీ. హలో, తిరుమలలో రద్దీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎలా ఉంది? భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాన్ని మనం చూస్తున్నాము. మొత్తం క్యూ లైన్లన్నీ నిండిపోయి ఉన్నాయి. పరిస్థితిని బట్టి అక్కడ భక్తులు ఏమంటున్నారు ఏర్పాట్లపై? ధనలక్ష్మి, తిరుమలలో భక్తుల రద్దీ అనేది కొనసాగుతోంది. వరుస సెలవు దినాలు, అదేవిధంగా రేపటి రోజున బక్రీద్ కారణంగా సెలవు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లన్నీ వరాహస్వామి గెస్ట్ హౌస్ వరకు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత సాయంత్రం క్యూ లైన్లకు భక్తులను అనుమతిస్తామన్నప్పటికీ మళ్ళీ మధ్యాహ్నమే క్యూ లైన్లకి భక్తులను అనుమతించారు. క్యూ లైన్లన్నీ ఫుల్గా ఉండడంతో భక్తులు ఇబ్బంది పడతారని టీటీడీ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా భక్తుల ఇబ్బందులు గుర్తించిన టీటీడీ భక్తులను క్యూ లైన్లోకి అనుమతించింది. దాదాపుగా 20 నుండి 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి టీటీడీ అయితే అఫీషియల్ గా 30 గంటలు సమయం పడుతుందని ముందుగానే ప్రకటించింది. మనం చూడొచ్చు, క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు, మంచినీరు ఇవన్నీ కూడా శ్రీవారి సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు అందజేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. నారాయణగిరి గెస్ట్ హౌస్ కాడ నుంచి కూడా నందకం వరకు క్యూ లైన్లు అనేటివి వ్యాపించాయి. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు అయితే చేసింది. సాంబార్ రైసు ఒకవైపు, మజ్జిగ, ఇటువంటివన్నీ, పాలు, మజ్జిగ ఇటువంటివన్నీ కూడా టీటీడీ భక్తులకు అదేవిధంగా ఇక్కడ ఉన్న చంటి పిల్లలకు పాలు, పెద్దవాళ్ళైతే వాళ్ళకి సాంబార్ రైసు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. పాలు అందరికీ అందజేస్తున్నారు. మజ్జిగ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులకు, ముఖ్యంగా క్యూ లైన్లో ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వరుస సెలవు దినాల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఉన్న భక్తులు దాదాపుగా రేపటికి మొత్తం క్లియర్ అయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి క్లియర్ అవుతుంది. ఉన్న వాళ్ళైతే క్యూ లైన్లో ఇప్పటికీ దాదాపుగా 1,30,000 వరకు తిరుమలలో స్వామివారి దర్శనానికి వేచి ఉన్నట్లు మనకు సమాచారము. ఇవాళ కొత్తగా ఈవో శ్యామలరావు కూడా ఈరోజు బాధ్యతలు స్వీకరించి ఈ రద్దీని, అదేవిధంగా ఈ టికెట్ల వ్యవస్థను కూడా ఆయన సమీక్ష చేసే అవకాశం ఉంది.
మొత్తం 3 గంటలకు టీటీడీ నూతన ఈవో బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత క్యూ లైన్లు కూడా ఆయన పరిశీలించే అవకాశం కూడా కనపడుతుంది. ధనలక్ష్మి. శ్రీనివాస్, మొత్తం దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తోంది టీటీడీ దేవస్థాన అధికారులు, ఏం చెప్తున్నారు భక్తులకి? అంటే దాదాపుగా 30 గంటలు సమయం పడుతుందని ఉదయం అఫీషియల్గా టీటీడీ ప్రకటించింది. ఆ తర్వాత పరిస్థితి చూసినట్లయితే కాస్త 20 గంటల్లోనే దర్శనము లభించేలా కనపడుతుంది. ఇవాళ శ్రీవారి ఆలయంలో కాస్త ప్రత్యేక పూజలు ఉండడంతో ఆలస్యమైంది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ భక్తులు కూడా అధికంగా ఉండడంతో కూడా ఆలస్యమైంది. అందుకే క్యూ లైన్లు అనేటివి వెలుపలికి రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా 30 గంటల సమయం పడుతుందని టీటీడీ చెప్పింది. అయితే వీళ్ళకి ఈ రోజు అర్ధరాత్రికంతా దర్శనం అయ్యే సిచ్యువేషన్ అయితే మనకి తిరుమలలో కనపడుతుంది. చూడొచ్చు మనం పొడవాటి క్యూ లైన్లలో దాదాపుగా 3 కిలోమీటర్ల మేర నారాయణగిరి ఉద్యానవనం నుండి ఇటు నందకం వరకు కూడా క్యూ లైన్లు అనేటివి వ్యాపించాయి. వీటినంతా కూడా త్వరితగతిన దర్శనం చేయించడానికి టీటీడీ ఏర్పాట్లు అయితే చేసింది. ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.